పరమార్థ శ్లోకద్వయం అనే ఈ చిన్ని స్తోత్రం ఏ విధంగా ఈ జీవితం ధన్యత పొందుతుంది అని సుస్పష్టంగా వివరించింది. తేనైవ ధన్యః పుమాన్. మొట్టమొదలు సాధు సత్పురుషులతో సత్సాంగత్యం, గురుముఖాత్ ఆచార్యుణ్ణి ఆశ్రయించి మంత్రదీక్షా విధిని పొంది, శ్రీశం ప్రపద్యాత్మవాన్ భగవంతుణ్ణి భగవత్తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఈ జీవితాన్ని భగవన్మయం చేసుకొని చిట్టచివరగా దేహత్యాగమైనటువంటి తర్వాత ఆ భగవంతుణ్ణి చేరడం. ఆ భగవంతుణ్ణి చేరే మార్గం ఏ మార్గాల ద్వారా, ఏ లోకాల ద్వారా ఈ ముక్తాత్మ భగవంతుని యొక్క శ్రీపాదాలను చేరుకుంటుంది. గ్లౌ విద్యుత్ వరుణ ఇంద్ర ధాతృమహిత అనేకానేక లోకాలన్నీ కూడా దాటుతూ చిట్టచివరగా శ్రీవైకుంఠం అనే పరమపదాన్ని చేరుకొని సద్గతిని పొందే విధిని, విధానాన్ని, అత్యంత జటిలమైన, అనంతమైన, అగాధమైన జీవుడి యొక్క ముక్తి మార్గాన్ని చాలా సూక్ష్మంగా తెలియజేస్తుంది వివరంగా. సత్సంగాత్ భవనిస్పృహో గురుముఖాత్ శ్రీశం ప్రపద్యాత్మవాన్ ప్రారబ్ధం పరిభుజ్య కర్మ సకలం ప్రక్షీణ కర్మాంతరః న్యాసాదేవ నిరంకుశేశ్వరదయా నిర్లోనమాయాన్వయో హార్దానుగ్రహలబ్ధమధ్యధమని ద్వారాద్ బహిర్నిర్గతః ముక్తోర్చిర్దిన పూర్వపక్ష షడుదం మాసాబ్దవాతాంశుమత్ గ్లౌర్విద్యుద్వరుణేంద్రధాతృమహితః సీమాంతసింధ్వాప్లుతః శ్రీవైకుంఠముపేత్య నిత్యమజడం తస్మిన్ పరబ్రహ్మణః సాయుజ్యం సమవాప్యనందతి సమం తేనైవ ధన్యః పుమాన్. ప్రాతర్నిత్యానుసంధేయం పరమార్థం ముముక్షుభిః శ్లోకద్వయేన సంక్షిప్తం సువ్యక్తం వరదో బ్రవీత్. ప్రాతర్నిత్యానుసంధేయం పరమార్థం ముముక్షుభిః శ్లోకద్వయేన సంక్షిప్తం సువ్యక్తం వరదో బ్రవీత్.